ఏలూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున అమిత్ షాకు వ్యతిరేక నినాదాలతో సాగింది. పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలక వర్గం మాట్లాడుతూ అంబేద్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించిన అమిత్ షాను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాథ్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుగా ఇచ్చిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడం దారుణం అన్నారు. మంత్రి పదవి నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తెందూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడుతూ దేశానికి గర్వకారణమైన అంబేద్కర్ ను అవమానించడం దారుణమన్నారు. ఇటువంటి వ్యక్తులు భారతదేశానికి ఏనాటికైనా ప్రమాదకర శక్తులుగా మారతారని హెచ్చరించారు. వీరిని వెంటనే కేంద్ర మంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. हमारा संविधान का अधिकार दिया जिसमें हमें लोकतंत्र, न्याय, समानता का अधिकार मिलता है. लोकतंत्र हमें जो आज़ादी मिलती है, समानता का अधिकार जो हमें मतदान का अधिकार है, चाहे अमीर हो या गरीब, चाहे किसी भी जाति का हो, किसी भी धर्म का हो, उसे मतदान का अधिकार दिया है ताकि वो अपने मतदान से अपनी सरकार चुन सके, जो भी सरकार उन्हें पसंद है. और न्याय का अधिकार, अगर उनके साथ कुछ गलत होता है तो सरकार के पास जाकर वो न्याय मांग सकते हैं. महिलाओं का अधिकार, पिछड़ों का अधिकार, वो सब हमें बी.आर. अम्बेडकर जी ने संविधान के माध्यम से दिए हैं. अब हाल फिलहाल में आपने देखा ये एक ऐसी सरकार आई है, आज़ादी के बाद बहुत सी सरकारें आई और गई, वो केवल कांग्रेस की नहीं, बाकी दूसरी सरकारें भी थी, परंतु कोई भी सरकार में मंत्री या नेतागण ऐसे नहीं थे जो संसद में रहकर बी.आर. अम्बेडकर जी का अपमान कर सके. हाल ही में आपने सुना होगा कि अमित शाह जी ने, जो देश के गृह मंत्री हैं, उन्होंने बी.आर. अम्बेडकर जी के विरुद्ध टिप्पणी करके उनका कितना बड़ा अपमान किया है. जिन्होंने लोकतंत्र को मजबूती दी, उनका अपमान किया है, तो उनका अपमान हम नहीं सहेंगे, क्योंकि ये अपमान केवल आपका मेरा नहीं, बल्कि ये इस देश का अपमान है, ये इस जनता का अपमान है. और ये अपमान क्यों कर रहे हैं, ये बार बार क्यों कर रहे हैं? क्योंकि जब आज़ादी मिली तब एक और विचारधारा पनप रही थी. దేశమంతా కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత జాతి నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అగ్రస్థానంలో చేసి భారత రాజ్యాంగానికి చైర్మన్ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడే. ఆర్ఎస్ఎస్ భావజాలంతో వాళ్ళు ఒకే ఆలోచన చేస్తున్నారు. ముందు శాంపిల్గా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా మాట్లాడితే దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసి స్పందించదాం అనుకున్నారు. కానీ దేశం అంతా కూడా రియాక్షన్స్ చూస్తే ప్రతి ఒక్కరూ కూడా మన సంబంధించిన మన కుటుంబంలో ఒక వ్యక్తిని అవమానపరిచారు, వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాసి ఇవ్వాలి, మనం అది ఫాలో అవుతున్నాం అంటే ఆయన ప్రపంచ మేధావి. ఎందుకంటే ఇలా ప్రపంచ దేశాలు అన్నింటిలో కూడా మనది పెద్ద ప్రజాస్వామిక దేశం. అలాంటి దాంట్లో ఈ కాన్స్టిట్యూషన్ని రాసినటువంటి గొప్ప నాయకుడిని అవమానిస్తూ ఉంటే మనందరినీ అవమానించండి. కానీ ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమిత్ షా వెంటనే రిజైన్ చేయాలి, క్షమాపణ చెప్తే కానీ ఈ ఉద్యమం ఆగదు అని చెప్పి మీ ద్వారా హెచ్చరిక కూడా చేస్తాను. మా కాంగ్రెస్ అంబేద్కర్ గారి మీద అనలేని ప్రేమాభిమానాలతో, గౌరవంతో ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని. ఎందుకంటే మన ఇంట్లో పుట్టిన పసి పాప దగ్గర నుంచి మన వయసు మీరి గిట్టేంత వరకు కూడా మనం ఎలా నడవాలి, ఎలా ఈ దేశంలో బ్రతకాలి అనేటటువంటిది తెలియపరిచినటువంటి మహానుభావుడు శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలో కల్లా పెద్ద దేశమైనటువంటి మన భారతదేశ ప్రజలెల్లరూ కూడా ఎలా నడవాలి, అలాగే ప్రజలకి ఏ సదుపాయాలు, ఏ వర్గానికి ఏ సదుపాయాలు కల్పించాలనేటటువంటి ఆలోచనతో, ఎంతో ముందు చూపుతో, ఎన్నో వందల సంవత్సరాల ముందు చూపుతో మన రాజ్యాంగాన్ని లిఖించి మనకి అప్పచెప్పినటువంటి అంబేద్కర్ గారిని ఆయన నిర్మాణంలో భాగంగా పార్లమెంట్లోనే హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారు అగౌరవంగా మాట్లాడటం
ఇది మన దేశాన్ని అగౌరవపరచడం, దేశంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల్ని అవమానించటం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకుని ఈ దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పానని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో కూడా దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలోనూ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి భారత ప్రజలందరికీ కూడా అమిత్ షా గారు క్షమాపణ చెప్పేంత వరకు, అలాగే అమిత్ షాని పార్లమెంట్ నుంచి తొలగించేదాకా ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త ఒరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్, ఎప్పటికప్పుడు తాజా వార్తలు, సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్.